బాలాపూర్ నుంచి మా ప్రతినిధి పద్మ అందుబాటులో ఉన్నారు. లైవ్ ద్వారా చూద్దాం ఏర్పాట్లు ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ స్వీయ. మొత్తంగా అయితే కనుక బాలాపూర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకు వచ్చేది బాలాపూర్ లడ్డు. ఆ లడ్డు వేలంపాటలో చాలా మంది భక్తులు పాల్గొనడం జరుగుతుంది. స్టార్టింగ్ లో 1994 నుంచి లడ్డు వేలంపాట మొదలైంది. అప్పట్లో 450 రూపాయలకు మొదలైన లడ్డు వేలంపాట 2024కి వచ్చేసరికి 30 లక్షల 1 వెయ్యికి అయితే లడ్డు వేలానికి కొనుగోలు చేయడం జరిగింది. కొల్లనూరు శంకరెడ్డి గారు చాలా మంది కూడా భక్తులు పోటీ పడుతున్నారు. ఈ సంవత్సరం గతంతో పోల్చుకుంటే కనుక ఈ సంవత్సరం కనుక ఒక 7 మంది భక్తులు అయితే ఎక్స్ట్రాగా పెరగడం జరిగింది వేలం పాటలో పాల్గొనడానికి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ జాగృతి యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివారెడ్డి గారు. వేలం పాటలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఎంత కాస్ట్ అయినా సరే లడ్డూను వేలం పాటలో కొనుగోలు చేసి కవితకి బహుమతిగా ఇస్తానని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శివారెడ్డి గారు. నమస్తే అండి. మరి ఈరోజు ఈ యొక్క బాలాపూర్ లడ్డు వేలంపాటలో పాల్గొనాలంటే అదృష్టంగా భావిస్తున్నా, పూర్వజన సుకృతంగా. ఎందుకంటే మరి వినాయక చవితి అంటేనే మొట్టమొదటి గుర్తొచ్చేది బాలాపూర్, మరి అదేవిధంగా ఖైరతాబాద్ వినాయకుడు. అందులో భాగంగా ఈ యొక్క వినాయకుని లడ్డు అంటే బాలాపూర్. ఎందుకంటే ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఒక బాలాపూర్ లడ్డు వేలంపాటలో ఈరోజు పాల్గొని కైవసం చేసుకొని మరి ఒక లడ్డూని దక్కించుకొని తెలంగాణ జాగృతి మా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బహుమతిగా అందజేయాలనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క లడ్డు వేలంపాటలో పాల్గొని గతంలో 30 లక్షల 1 వెయ్యి రూపాయలు పోయింది. ఈసారి 50 లక్షల రూపాయలైనా సరే లడ్డూని కైవసం చేసుకునే ఆలోచనతో రావడం జరిగింది. అంటే చాలా మంది పోటీ పడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా పోటీ చేసేవారి సంఖ్య పెరిగింది కాబట్టి ఈసారి 7 పోటీలో ఉన్నారు. దేవుడు ఆశీర్వాదం ఉంటే నాకు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. నాకన్నా ముందు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా పోటీలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఆ దేవుడు ఆశీర్వాదం నాపై నుండి నాకు దక్కుతుంది లడ్డు అన్న ఆలోచనతో మాత్రం దృఢ సంకల్పంతో ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క వినాయకుని ఇంత బ్రహ్మాండంగా ప్రజలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఊరు ప్రాంత వాసులకు, అదేవిధంగా ఈ కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితి లడ్డూని కైవసం చేసుకోవాలనే ఆలోచనతో మాత్రం రావడం జరిగింది. మీకు ఎందుకు ఇంత లడ్డు విశిష్టత అనిపిస్తుందని ఎప్పుడైనా అనిపించింది? ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడిని ఎంత విశిష్టమైనదో ఈ బాలాపూర్ లడ్డు కూడా అంతే విశిష్టమైనది కదా, ఎందుకు అంత విశిష్టమైనదని మీకు ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? మనం చూస్తున్నటువంటి లడ్డూకి ఎంత క్రేజ్ ఉందని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో పెట్టినటువంటి వినాయకులు ఎక్కడ కూడా ఇంత వినాయకుని లడ్డుకి, ఇంత బాలాపూర్ లడ్డూకున్న క్రేజ్ ఎక్కడ లేదు. ఎందుకు ఉంది అంటే ఇక్కడ మరి ఏది కోరుకుంటే అది వెంటనే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ గతంలో లడ్డూ తీసుకున్న వాళ్ళందరూ అష్టైశ్వర్యాలు, ఉన్నత పదవులు, రాజకీయంగా మరి బిజినెస్ పరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళని చూసినాం. అదేవిధంగా అందులో భాగంగా నేను కూడా అందులో మరి భాగస్వామ్యం కావాలనే ఆలోచనతో రావడం జరిగింది. తప్పకుండా అండి, మీరు కోరుకున్నట్టుగా ఈసారి లడ్డు అయితే మీరు విన్నవ్వాలని కోరుకుంటున్నాం. మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి మీ పేరు. నా పేరు శివయాదవ్ అండి. గత 4-5 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా బాలాపూర్ లడ్డు వేలంపాటలో మా మిత్రులు కూడా పాల్గొంటున్నారు. ఎంతో పవిత్రత కలిగిన ఈ లడ్డు గతంలో చాలా మంది తీసుకున్నారు. వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో, జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ఈ గ్రామస్తులు, ఎంతోమంది రైతులు కూడా ఈ 94 నుంచి లడ్డు వేలంపాట పాడి వాళ్ళ పొలంలో చల్లుకుంటే వాళ్ళకు కూడా భూమి బంగారం అయింది ఈరోజు. అదేవిధంగా ఆ ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు ఈ యొక్క లడ్డు వేలంపాటలో పాల్గొని లడ్డు ఖచ్చితంగా తీసుకోవాలన్న ఆలోచనతో చాలా మంది ఈ యొక్క వేలంపాట పాల్గొంటారు. అదేవిధంగా ఈసారి కూడా రాష్ట్ర జాగృతి యూత్ అధ్యక్షుడు శివారెడ్డి గారు కూడా ఈసారి ఈ యొక్క వేలంపాట పాల్గొంటున్నారు. గతంలో కర్మవాడ వాస్తవులు లింగాల దశరథ గౌడ కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా పాల్గొంటున్నారు. ఈసారి కూడా అతను కూడా పాల్గొంటున్నారు. ఈ 8 మందిలో ఎవరికైనా దక్కొచ్చు. స్వామివారి కృప ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క లడ్డు కైవసం చేసుకునే వీలుంటుంది. ఓకేనండి, మరికొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. నేను ఆంధ్ర నుంచి వచ్చానమ్మా. నేను అది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం. ఈ ఖైరతాబాద్ లడ్డూలోని మా మిత్రుడు మా శివారెడ్డి అన్న పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. జాగృతి రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు పొంది ముందుకు సాగాలని, ఆ ఖైరతాబాద్ గణపై ఆశీస్సులు ఉండాలని, ఈ లడ్డూ పాటలో మా మిత్రుడికి కైవసం చేసుకోవాలని, ఆ కైవసం చేసుకున్న లడ్డు కవితక్కకి బహుమతిగా ఇవ్వాలని, ఈ జాగృతి అంతకింతకి విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా బాగా మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మొత్తంగా అయితే మనకి బాలాపూర్కి సంబంధించి తెలుసు కదా లడ్డు అనేది ఎంత విశిష్టతమైనదో. 450 రూపాయలతో మొదలైన ఈ లడ్డు 30 లక్షల దాకా వెళ్ళిందంటే తెలుస్తుంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి లడ్డూని అయితే వేలంపాట వేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం అయితే కనుక ఇంకాస్త ఎక్కువైనా సరే, గతంలో 30 లక్షల ఒక వెయ్యికి వెళ్ళినా సరే ఈ సంవత్సరం 50 లక్షలైనా సరే మేము వేలంపాట్ల పాల్గొంటాం, విన్ అవుతాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం మరి కాసేపట్లో ఈ లడ్డు వేలంపాట అయితే ప్రారంభం కానుంది. ఈ లడ్డు వేలంపాటలో ఎవరు లడ్డూని ఈసారి గెలుచుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఎక్కువగా కొలను ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా గెలుచుకోవడం జరిగింది. దాదాపు వారే ఎక్కువ సంవత్సరాలు గెలుచుకున్నారు. మొదలు పెట్టింది వారి ఫ్యామిలీ నుంచే. మరి ఈ సంవత్సరం కొలను ఫ్యామిలీ నుంచి ఎవరికి ఈ లడ్డుని తమ కైవసం చేసుకుంటారో చూద్దాం. ఓవర్ టు స్టూడియో.